కాదంబరి జత్వాని రాష్ట్రంలో సంచలనం కలిగించినటువంటి కేసు ఇది. కాదంబరి జత్వాని పేరు చెప్పి కాదంబరి జత్వాని కేసు విషయంపై ముగ్గురు ఐపీఎస్ అధికారుల కెరీర్ ను ఈ ప్రభుత్వం నాశనం చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే కాదంబరి జత్వానిని అదే సిఐడి ఒక బ్లాక్ మెయిలర్ అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కీలకమైనటువంటి పోస్టింగ్ లో ఉన్నటువంటి ముగ్గురు పోలీస్ అధికారుల కెరీర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఆ పోలీస్ అధికారులకు ఇప్పుడు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా చూడాలి కాదంబరి జత్వాని కేసు విషయంలో అయితే గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ముగ్గురు పోలీస్ అధికారులని ఈ ప్రభుత్వం సస్పెండ్ చేసిందో, ఇప్పుడు అదే కాదంబరి జత్వానిని ఒక బ్లాక్ మెయిలర్ అని అదే కేసు విషయంలో అదే సిఐడి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పోలీసులకు అయితే దాదాపుగా క్లీన్ చిట్ ఇచ్చినట్టు భావించాలి. బ్లాక్ మెయిలర్ అని చెప్పి కాదంబరి జత్వానిని పరిగణించినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఎందుకంటే కేసు ఒకటే, గతంలో ఒకలా వ్యవహరించింది, ఇప్పుడు ఒకలా వ్యవహరిస్తుంది. కాదంబరి జత్వాని కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు ప్రస్తావించినట్టు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కోపంతో ప్రతి విషయాన్ని ఆయన మెడకు చుట్టుకుందాం అనే పేరుతో చుట్టూ ఉన్న వాళ్ళకి, కొంతమంది సంబంధం లేని వాళ్ళ కెరీర్ ఏమవుతుందో అనే సంబంధం లేకుండా వ్యవహరించింది. ఇక్కడ తప్పెవరిది ఒప్పెవరిది సిఐడి తేల్చనివ్వండి. కానీ పొలిటికల్ గా మీరు తీసుకున్న లైన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్కి చెప్పాడు, ఇంటెలిజెన్స్ చీఫ్ పోలీసులు చెప్పించి సిఐతో చెప్పించి టార్చర్ చేసినారు. బాంబే నుంచి తీసుకొచ్చి టార్చర్ చేసినారు. 40 రోజులు రిమాండ్ లో పెట్టారు, కుటుంబ సభ్యుల్ని హింసించారు అని నేరుగా మాట్లాడేసినారు. నేను వాళ్ళ ఐపీఎస్ కెరీర్ కన్నా వాళ్ళ వ్యక్తిగత కెరీర్ ఎంత నష్టపోయింది? ఒక ఆఫీసర్ ని సస్పెండ్, ఒక కరప్షన్ కేసు, ఏ కేసులో సస్పెండ్ చేసినా అవమానమే. బట్ ఒక ఉమెన్ విషయంలో సస్పెండ్ చేస్తే అంత పెద్ద ఉన్నతాధికారులు వాళ్ళ జీవితకాలం ఒక మచ్చ కదా, అది ఏమి ఇస్తుంది అనేది పక్కన పెడతాం. కాబట్టి అవేమి చూసుకోకుండా సరాసరి ముగ్గురిని పైన యాక్షన్, ఒక ఆయన్ని లోపల పెట్టారు, ఇద్దరిని సస్పెండ్ చేసినారు. దాని ప్రభుత్వం అనొచ్చు మహిళ కాబట్టి మేము చేసాం. మరి ఇప్పుడు గుంటూరులో జరిగిన మహిళ విషయంలో ఏం చేసినారు? లాకప్ డెత్ కేసులో ఏం చేసినారు? ఎంతమంది సస్పెండ్ చేయమని మన వాంచి కాదు, కానీ అంత సీరియస్ గా ఆ కేసులో తీసుకున్న వాళ్ళు ఈత తీసుకోలేదా? పైపెచ్చు ఆ రోజుల్లోనే జత్వానికి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు అక్రమ అరెస్ట్ ఏంటి? మహారాష్ట్రలో అదుపులో తీసుకున్నారు, అక్కడ జ్యుడిషియరీ ముందు ఉంచి నమోదు చేసుకుని మళ్ళీ తీసుకొచ్చారు వాళ్ళ అనుమతితోనే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టారు, అన్ని ప్రాసెస్ పాటించే వారిని రిమాండ్ లో పెట్టారు. కానీ అక్రమం కేసు అని చెప్పి డైరెక్ట్ గా జడ్జిలు ఇచ్చారు కదా. మీకు పాత వీడియోలు చూసుకుంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ కేసు ఒక కేస్ స్టడీ అవుతుందన్నాడు. ఒక పెద్ద హెచ్చరిక లాగా అవుతుందని చెప్పి ఆ రోజే చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆయన సీతారామాంజనేయుని కలిశాడు స్టేషన్ లో, జైల్లో కలిసి వచ్చాడు, ములాఖత్ కలిసి వచ్చి బహిరంగ మాట్లాడాడు, ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, ప్రభుత్వం ఇరుక్కుంటుంది అని చెప్పేసి. ఈరోజు అదే రుజువైంది. పైపిచ్చు ఆ రోజుల్లోనే ఆమె పైన అలిగేషన్స్ ఉన్నాయి చాలా. నాట్ ఓన్లీ ది స్టేట్, ఇతర రాష్ట్రాలు కూడా ఆమె పైన చీటింగ్ కేసులు అని అవి ఉన్నాయని చెప్పి చాలా ఆరోపణలు ఆ రోజునే వచ్చినాయి కదా. పరిశీలించాలి కదా, యాక్షన్ తీసుకునే ముందు ఇవన్నీ చూడాలి. ఇప్పుడు ఒక కొత్త వార్త విన్నాను, అదేంటంటే 2 కేసులుగా చూడాలంట దీన్ని. సమ్ ఎక్స్ పేరు ఏదో విన్నాను, ఆయనతో ఈమెకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ విద్యాసాగర్ అనేది ఫైనాన్షియల్ ఇష్యూలో చీట్ చేసింది, అక్కడ రుజువైందంట ఆమె చీటర్ అని వాళ్ళే రాస్తారు. మళ్ళీ ఆయనతో కలిసి ల్యాండ్ డీలింగ్ లో ఏదో ఇష్యూ వచ్చి దానిపైన ఈ పోలీసులు కేసు వేరంటారు. మళ్ళీ ఇప్పుడు ఎంత జత్వాని చీటర్ అని సిఐడి చెప్పిందో, కాబట్టి చీటర్ కోసం ముగ్గురు ఉన్నతాధికారులను బలి చేస్తారనే చర్చ వస్తుంది. కాబట్టి వ్యూహాత్మకంగా ఆ కేసు వేరు, ఈ కేసు వేరంట. విద్యాసాగర్ అప్పుడు ఫిర్యాదు చేసింది విద్యాసాగరే, ఇప్పుడు ఫిర్యాదు చేసింది విద్యాసాగరే. అప్పుడు విద్యాసాగర్ లావాదేవీలో ఎవిడెంటికల్ గా బయటపడ్డాయి విద్యాసాగర్ కి సంబంధించినవే, ఇప్పుడు కూడా అదే ఎవిడెన్స్. కేసు చీట్ చేసింది, విద్యాసాగర్ ని చీట్ చేసిందని చెప్తారు. అదే విద్యాసాగర్ తో కలిసి ల్యాండ్, మళ్ళీ ల్యాండ్ కూడా వేరేవాడు కాదు రాసిన లేఖ ప్రకారం. మరి ఆ విద్యాసాగర్ ని చీట్ చేసిన ఈ విద్యాసాగర్ ని చీట్ చేయకుండా ఉంటుందా? కంటిన్యూ ప్రాసెస్ కదా. దేంట్లో ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు దేనికోసం జరిగినాయి?
ఈ ల్యాండ్ ఏదో ఈ వ్యవహారాల కోసమే కదా. అక్కడ చీటర్ అని తప్పితే ఇక్కడ ఏం కాదు అనుకుంటుందా? ఒక చోట చీటర్ అన్నా ఇంకో చోట పద్ధతిగా ఉంటుందా? దానికి పోలీసులకి ఏమో సంబంధం? ఇప్పుడు జగన్ గారు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఏ ఆధారం చెప్తారు? రామకృష్ణారెడ్డి గారు ఆంజనేయులు గారు చెప్పి, ఆంజనేయులు కాంతి రాణాకి చెప్పి, ఆయన గున్నీకి చెప్పి, ఆయన పోయి సిఐకి చెప్పి, ఇంకేం పని లేదా పోలీసులకి? అవును. అంటే ఏ ఆధారం చెప్తున్నారు? వర్షం పెట్టి జగన్ గారి మీద కోపము, ఆయన జిందాల్ కోసం ఇవన్నీ చేసేసినారు అని చెప్పి మాట్లాడేస్తున్నారు. మళ్ళీ అదే జిందాలు తీసుకొచ్చి మనకు శంకుస్థాపన చేయించారు, అది వేరే సంగతి. పాయింట్ ఏంటంటే, మీరు ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మన అధికారులపైన చర్య తీసుకుంటే ఏం చెప్తున్నారు? జగన్ విమర్శించడం కోసం వీళ్ళందరినీ మీద రాళ్ళేసి వాళ్ళందరూ చేస్తే పోలీస్ అధికారులకు వాళ్ళందరికీ మంచి పేరు ఉంది. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. సీతారామాంజనేయులు గారి పట్ల, యాటిట్యూడ్ పట్ల ఎవరికైనా భిన్నాభిప్రాయం ఉండొచ్చు, కానీ ఆయన నిజాయితీ పట్ల ఎవరికి ఏం భిన్నాభిప్రాయాలు లేవు. ఎందుకంటే మంచి మంచి పోస్టులని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ చీఫ్ ఇవ్వడం తప్ప మిగతా కీలకమైన ప్లేసులంతా చంద్రబాబు గారే పెట్టారు. ఎందుకు పెట్టారు? బాగా పనిచేస్తారనే కదా పెట్టింది. కాబట్టి కాంతి రాణా కావచ్చు, నిషాల్ గున్నీ గారు కావచ్చు, యంగ్ ఆఫీసర్లు, మంచి ఫ్యూచర్ ఉన్నారు, డీజీ కావాల్సిన వాళ్ళు. రేపు కూడా అవ్వచ్చేమో, వాళ్ళు కాదన్ను, కానీ వాళ్ళ జీవితకాలం జత్వాన్ని ఇబ్బంది పెట్టారు అని బాధ అనేది జీవితకాలం ఉంటుంది కదా. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకొని, రాజకీయంగా ఎక్కడ జగన్ గారిని మీరు విమర్శించుకోండి, ఎవరికేం అభ్యంతరం లేదు. ఏది దొరికినా తీసుకొచ్చి ఆయన కలిపేస్తాను, దానికి మొత్తం కలిపేస్తానంటే ఒక రోజు కలుపుతారు, 2 రోజులు కలుపుతారు. ఇట్లాంటి కేసులు 2 వస్తే మీరు రేపు నిజం చెప్పినట్టు నమ్ముతారా జనం? ఇది ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. పోలీస్ అధికారులు కూడా ఎవరైతే కేసు పెట్టారో, ఎవరైతే డీల్ చేస్తున్నారో, రేపు ఈ రోజు కాదు, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. లైఫ్ లాంగ్ రికార్డుగా సంతకాలు పెట్టే దొరుకుతారు. రాజకీయ నాయకులు తిరిగి కూడిన వాళ్ళు ఏం చేస్తాడు? వాళ్ళు పనులు చూసుకుంటారు. కాబట్టి అధికార యంత్రాంగం ఎంతవరకు అధికార పార్టీ గౌరవించాలో అంతవరకు గౌరవించాలి. వాళ్ళు డ్యూటీ వచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా చేయకపోతే మొత్తాన్ని మూల్యాన్ని చెల్లించుకుంటారనే దానికి ఇది జత్వాని కేసు ఒక ఉదాహరణగా ఉంటుంది. అయితే ఒకటిసారి ఇక్కడ ఏ కాదంబరి కేసు విషయంలో అయితే ఏ సిఐడి అయితే పోలీస్ అధికారులపై కేసులు పెట్టిందో, అదే సిఐడి ఇప్పుడు అదే కాదంబరి జత్వాన్ని బ్లాక్ మెయిల్ అని చెప్పడం వెనుక అసలు ఏం జరిగి ఉంటుందని అంటారు? ఎందుకంటే ప్రభుత్వం అప్పుడు ఇదే ప్రభుత్వం, ఇప్పుడు అదే ప్రభుత్వం, కేవలం 2 ఏళ్ల వ్యవధిలో ఎందుకు టర్న్ అయింది? టర్న్ అయ్యే అవకాశం లేదు. పోలీసులు కూడా ఒక స్థాయి దాటిన తర్వాత నిజాలు చెప్పాల్సిందే కదా. అంతే కదా. ఇప్పుడు విచారణ ప్రారంభమై కేసు నమోదు చేసేటప్పుడు రెహమాన్ గారికి నా మీద ఇష్టం ఉంది కాబట్టి చేసేస్తాడు. విచారణ రిపోర్ట్ కూడా నాకు ఇష్టం, నా మీద ఇష్టం వచ్చినట్టు రాస్తే మీరు పోతారు. సిఐడి అధికారులు ఏం నిరూపించాలి? చంద్రబాబు గారు రామకృష్ణారెడ్డికి చెప్పారు, రామకృష్ణారెడ్డి గారు సీతారామయ్య చెప్తే, సీతారామయ్య గున్నీకి చెప్తే, కాంతి రాణాకి చెప్తే ఎవడు నిరూపించేది దీన్ని? ఈ కథ ప్రెస్ మీట్ లో ఉపన్యాసం చెప్పినట్టు ప్రారంభంలో అలిగేషన్స్ ఉన్నాయని చెప్పినట్టు సిఐడి అయినా రేపు నిర్ధారణ చెప్పి రాసేస్తే రేపు వాళ్ళు పోరా సిఐడి అధికారులు? వీళ్ళెవరు? బహుశా నాకు తెలిసి వీళ్ళు ముగ్గురు మీకన్నా సీనియర్ అధికారులు ఉంటారు. సీతారామయ్య అయితే డీజీ కావాల్సిన ఆయన వదులుతాడా? ఆయన ఒక దశలో బెయిల్ అప్లై చేయడానికి నిరాకరించి 7 రోజులు పెట్టుకోవడానికి కూర్చున్నాడు. అవును. కాబట్టి వీళ్ళందరూ గమ్ముంటారా రేపు? సిఐడి వాళ్ళు ఎట్లా పెడితే రిపోర్ట్ ఇస్తే రేపు గమ్ముంటారా? వాళ్ళు ఎల్లరా ఢిల్లీ వరకు? ఆ విషయం సిఐడి అధికారులు కూడా తెలుసు. కాబట్టి ప్రారంభంలో బుద్ధి పుట్టినట్టు మాట్లాడచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే టైం వచ్చినప్పుడు ఎవరైనా ఇదే చేయాల్సి వస్తుంది. రేపు ఖచ్చితంగా ఇట్లాంటి మా కెరీర్ నష్టపోయిందని కారణం వీరని వాళ్ళు లేగలకపోతే పోకుండా ఉంటారా మంచి అధికారులు? పోతే ఎవరు సమాధానం చెప్పుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు కాదు, వాళ్ళు రాజకీయ నాయకులు. సమాధానం చెప్పుకోవాల్సింది ఎవరంటే ఎవరైతే రికార్డ్ చేశారో వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఖచ్చితంగా ఇదే ఈ ఇష్యూలో అధికారులు గమనంలో పెట్టుకోవాల్సింది. ఎక్కువ కాలం మన అధికార పార్టీ చెప్పినట్టు ఇంటే ఒక దశ వరకు బాగానే ఉంటుంది, దశ దాటిన తర్వాత మన మీద చుట్టుకుంటుంది అనడానికి ఈ కేసు ఒక పెద్ద, అదే బొన్నవాళ్ళ అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు ఒక కేస్ స్టడీగా ఉంటుంది. రైట్. ఏపీ పోలీసుల పనితీరు గురించి ఒక సర్ప్రైజింగ్, షాకింగ్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ విడుదల చేసినటువంటి రిపోర్ట్ ఇది. కేంద్ర హోంశాఖ ఈ బిఎన్ఎస్ చట్టాలు ప్రవేశపెట్టింది కదా, వీటి అమలు తీరు ఎలా ఉంది, పోలీసుల పనితీరు ఎలా ఉంది, ఏ రాష్ట్రంలో ఎలా ఉంది, దీని ర్యాంకింగ్ ఇస్తూ ఒక నివేదిక విడుదల చేసింది. అన్ఫార్చునేట్లీ ఏపీ పోలీసు ర్యాంకింగ్ 26వ స్థానానికి పడిపోయింది. టాప్ 20 ఇది ఏపీ కన్నా పై స్థాయిలో దాద్రా నగర్ హవేలీ ఉంది, గోవా ఉంది, చండీగఢ్ ఉంది. అన్ని రాష్ట్రాలు, చిన్న చిన్న రాష్ట్రాలు కూడా ఏపీ కంటే మంచి స్థాయిలో ఉంటే ఏపీ స్థాయి మాత్రం, ఏపీ పోలీసుల పనితీరు చాలా నాశరికంగా ఉంది. ఏకంగా 26వ స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి కేంద్ర హోంశాఖ విడుదల చేసినటువంటి నివేదిక. రెహమాన్ గారు ఎఫిషియన్సీ లేకుండా పడిపోతే బాధపడాల్సిన అవసరం లా, ఎఫిషియన్సీ ఉండి పడిపోతేనే బాధపడాలి.
అవును. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎఫిషియన్సీ లేకుండా పడిపోతే మనం బాధపడాల్సిన అవసరం లా. ఈ దేశంలోనే టాప్ మోస్ట్ ఇంటలెక్చువల్ ఆఫీసర్స్ ఉన్న రాష్ట్రం ఇది. యా సమస్యలు ఏంటంటే పొలిటికల్ అవసరాలకు ఈల్డ్ అయిపోయి వాళ్ళ ఎఫిషియన్సీ వాళ్ళు కోల్పోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు కెపాసిటీ లేకుండా 26% వస్తే మన కెపాసిటీ మనకు వచ్చింది అనుకుంటాం. హైలీ టాలెంటెడ్ రెప్యుటేషన్ ఉన్న అధికార వ్యవస్థ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఇప్పుడు మీకు ఐఏఎస్, ఐపీఎస్ లో వాళ్ళ ఆప్షన్స్ ఎంచుకునే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం ఉంటుంది ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. అంటే అర్థం ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో బాగుందనే కదా ఇతర రాష్ట్రాల ర్యాంకింగ్ మనం అవునవును. ఆప్షన్స్ ఎంచుకునేటప్పుడు. అవునవును. అందుకని ఇంత గొప్ప అవకాశం ఉన్న రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, పోలీసింగ్ 2 రకాలు ఉంటాయి. చాలా మంది చెప్తుంటారు ఎటకారంగా. పొలిటికల్ పోలీసింగ్, పీపుల్స్ పోలీసింగ్ అని. పీపుల్స్ పోలీసింగ్ లో ఉంటే ఏ ఇబ్బంది రాదు. పొలిటికల్ పోలీసింగ్ వచ్చేసి వాళ్ళ ఎఫిషియన్సీని కోల్పోతున్నారు. చెడ్డ పేరు తెచ్చుకుంటారు. ఇప్పుడు సిఐడి మనం ఇంతకు ముందు ప్రస్తావించినట్టు ఆ కేసు జత్వానీ కేసులో వాళ్ళకి ఇష్టం యా లేకుండా ఇచ్చింది మొదట, ఆ తర్వాత వాస్తవాలు తేలినాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో ఒక లెక్క ప్రకారం అడిషనల్ ఎస్పీస్, డిఎస్పీస్ అండ్ సిఐస్ దాదాపు 150 ఉన్నారంట విఆర్ లో బో 150. అంటే వాళ్ళకంతా పని లేనట్టేగా. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని 2 ఏళ్ళు అయింది ఇప్పటికి. మామూలుగా విఆర్లో మీరు కూడా జర్నలిస్ట్ గా ఒక 6 నెలలు కోపతాపాలతో 7 నెలలు పెడుతున్నారు. 2 ఏళ్ళు అయిపోయి పెట్టి ఉన్నారు. ఒక 120 మంది పని లేకుండా ఉన్నారు ఒక రకంగా. మళ్ళీ మనకు అదొక ల్యాబ్స్. రెండోది ఈ పొలిటికల్ పోలీసింగ్ కాడ ఏమవుతుందంటే ఎక్కువ మంది పోలీస్ సిబ్బంది ఇన్వాల్వ్ అయిపోతారు. ఇప్పుడు మనకు పొలిటికల్ లీడర్ని అరెస్ట్ చేయాలన్నా, కేసులు పెట్టాలంటే దాని చుట్టూ నెలల పాటు తిరుగుతూ ఉంటారు ఏమేమి పెట్టాలని. ఇంకేదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వందలాది మంది, ఇప్పుడు ఏ కేసును తీసుకో, మొన్న అరెస్ట్ అయినటువంటి రావణ్కి సంబంధించి కానీ ఏ కేసు తీసుకున్నా 100 మంది పోలీసులు ఆడుంటారు. అంటే అవును. పోలీస్ యొక్క సిబ్బంది డైవర్షన్, వాళ్ళ పని డైవర్షన్స్. రెండోది పొలిటికల్ పోలీసింగ్ ఎక్కువ అవడం వల్ల ఎప్పుడు ఇంటెలిజెన్సీ, ఏ రాజకీయ నాయకుడు ఏం దీని మీద శ్రద్ధ పెట్టిపోతే దాని చుట్టూ తిరుక్కుంటా ఉంటారు, వాళ్ళు అసలు పని చేయరు. దానివల్ల నేర అవును. స్వభావం బయటికి రాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల విషయంలో మనం 26 ప్లేస్ రావడానికి స్వయంకృతాపరాధం. మన ఎఫిషియన్సీ లోపం వల్ల కావచ్చు, మన ఆఫీసర్లు యొక్క క్యాపబిలిటీ తక్కువే కాదు, అంతా బాగుంది. సమస్య ఏంటంటే పొలిటికల్ పోలీసింగ్ వల్ల ప్రొఫెషనల్ పోలీసింగ్ పోతా ఉంది. కాబట్టి ఇది దురదృష్టం. నేను ఇంతకుముందు అటు ప్రస్తావించినట్టు, మనం మీ శక్తి నా శక్తి లేకుండా ఫెయిల్ అయినాం అనుకో, అది మన కర్మ. బాగా హైలీ నాలెడ్జబుల్ తోటి ఫెయిల్ అయినాం అనుకో, అది దాన్ని ఏమంటారు అంటే ఈ మధ్య కాలంలో మా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సో దీని వల్లే పోలీసుల పనితీరు ఈ విధంగా అట్టడుగు స్థానానికి పడిపోయిందనే వాదన కూడా వినిపిస్తుంది. నేను ఎందుకు చెప్పింది అది కదా, పొలిటికల్ పోలీసింగ్ అంటే ఇంకా రెడ్ బుక్. రెడ్ బుక్ అనేది అర్థం ఏంటి? మేము ఎక్స్ అనుకున్నాం, విచారణ చేసి అరెస్ట్ చేస్తారు. అదేంటి అనుకున్న తర్వాత విచారణ ఏంటి? రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి, విచారిస్తాం అంటే మీరు ఇచ్చిన పేర్లు విచారిస్తాం అర్థం. విచారణ జరిగి యాక్షన్ తీసుకోవాలి. అంతే కొన్ని పేర్లు రాసుకోవడం, అంతపైన విచారించి చట్టబద్ధంగా చర్య తీసుకుంటా ఉంటే, అంటే మీరు పేర్లు రాసుకున్న తర్వాత ఇంక చట్టం ఉంటుంది. అది అభ్యంతరకరం ఏంటంటే, మేము ఒక అవినీతి జరిగింది దాంట్లో విచారిస్తాము, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చర్య తీసుకు ఈ రెడ్ బుక్ ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఆల్రెడీ కొన్ని పేర్లు రాసుకున్నాము, విచారించి చట్టబద్ధంగా యాక్షన్ అది మళ్ళీ ఇంక నువ్వు పేరు రాసుకున్న తర్వాత విచారించి యాక్షన్ తీసుకునేది ఏంటి అంటే ఇది తప్పుడు సాంప్రదాయం. కాబట్టి రెడ్ బుక్ పేర్లు ఏదైనా పెట్టుకోండి, కానీ ఈ పొలిటికల్ పోలీసింగ్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళు ప్రొఫెషనలిజం కోల్పోతున్నారు, డైవర్షన్స్ వస్తుంటాయి. వందల మంది పైగా పోలీస్ ఆఫీసర్స్ విఆర్ లో ఉంటున్నారు, సిబ్బంది తగ్గుతా ఉంది. సిబ్బంది కేటాయింపు కూడా ఈ పొలిటికల్ యాక్టివిటీ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు చేయాల్సిన అతని పనులు చేయట్లేదు. అందువల్ల ప్రభుత్వానికి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, జరగకుండా అది ప్రభుత్వానికి, రాష్ట్రానికి అంటే ఇక్కడ ప్రధానంగా ఈ నివేదిక వచ్చిన తర్వాత చర్చనీయాంశమైనటువంటి అంశాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు చాలా సమర్థవంతమైనటువంటి సీఎం గా అందరూ చెప్తుంటారు, 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్తుంటారు. అటువంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న తర్వాత వచ్చినటువంటి నివేదిక ఇది. బేసిక్ గా మీరు ఎంత సమర్థమైన పర్సన్ అయినా హైదరాబాద్ పోవడానికి హెలికాప్టర్ ఎక్కచ్చు, రైలు ఎక్కచ్చు, నడిచి కూడా పోవచ్చు, కార్లో పోవచ్చు. మీరు సమర్థులైనంత మాత్రాన్ని నడిచి వెళ్తాను అని విమానం కన్నా ముందు పోగలరా? ఎంత సమర్థుడైనా కానీ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థుడైనా ఆయన ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు అంటాను. లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ లో మీరేమంటారు? కలెక్టర్ ఎస్పీని కూర్చోబెట్టుకొని, మీకేముంది 30 ఏళ్ళ సర్వీస్ లో ఉంటారు, మీరు మళ్ళీ గెలవాలి, మా ఎమ్మెల్యేలు చెప్పినట్టు అంటారు. ఇంకేముంది పంచాయతీ? నువ్వు ఎంత సమర్థుడైనా అయిపోయింది అడికి. అదే ఎవరు చెప్పిన, గతంలో చంద్రబాబు గారిని చూస్తే ఎవరు చెప్పినా వినొద్దండి,
అడ్మినిస్ట్రేషన్ అనేవాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు చంద్రబాబు గారి ఎఫిషియన్సీ బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు గారి ఎఫిషియన్సీ లేకుండా కాదు, సమర్థత లేకుండా కాదు, అనుభవం లేకుండా అంతకన్నా కాదు. ఆయనకన్నా అనుభవం ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఎవడూ లేడు. సమస్యల్లో ఆయన ఎంచుకున్న మార్గం రాంగ్. పొలిటికల్ పోలీసింగ్, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్. చంద్రబాబు గారు పెట్టిన పేరు కలెక్టర్ల మీటింగ్, ఇది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఇంకా అయిపోయింది పంచాయతీ. కలెక్టర్లకి ఎస్పీలకి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? పొలిటికల్ లీడర్ చెప్పినట్టు వింటారు. వాళ్ళు చెప్పినట్టు వింటే ఏమవుతుందో మనకు తెలుసు. కాబట్టి చంద్రబాబు గారు ఎఫిషియన్సీ, నేను ఎందుకు చెప్పాను కదా, మన ఆఫీసర్లు సిబ్బంది తప్పే కాదు, ఎంచుకున్న మార్గం. అంటే చంద్రబాబు గారు కూడా ఎఫిషియన్సీ తక్కువే కాదు, ఆయన ఎంచుకున్న మార్గం. ఈ రెడ్ బుక్ అన్న పేర్లు ఏదైనా పెట్టండి కానీ టార్గెట్ ఓరియంటెడ్ గా, లేదా జగన్ మళ్ళీ రాకూడదు, అవన్నీ మన చేతిలో లేదు కదా. మీ బాగా పరిపాలిస్తే ఆయన ఎందుకు వస్తాడు? కాబట్టి ఈ ప్రాసెస్ ఎంచుకున్న దాంట్లో తప్పుల వల్లే జరుగుతుంది తప్ప చంద్రబాబు గారి ఎఫిషియన్సీ లో వచ్చిన సమస్య కాదు. ఇక ఈ కాగ్ రిపోర్టు విడుదలైంది. ముఖ్యంగా అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వాన స్థితికి చేరింది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలపై మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కాగ్ రిపోర్ట్ అండ్ నీతి ఆయోగ్ నివేదికలు చూస్తే ఆందోళన కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు నడుస్తున్న మార్గాన్ని ఉల్టాగా నడవకపోతే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వం గుర్తించాలి. నీతి ఆయోగ్ అంటే ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ కదా. నీతి ఆయోగ్ అనేది ప్రైవేట్ ఏజెన్సీ కాదు, గౌరవ భారత ప్రధానమంత్రి సారథ్యంలో నడుస్తున్నటువంటి వ్యవస్థ. నీతి ఆయోగ్ తన నివేదికలో ఓవరాల్ నేషనల్ వైడ్ గా ఈ ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్తోంది, పేర్లు ఏది పెట్టినా కూడా దీంట్లో ఓవరాల్ దాంట్లో 8th ప్లేస్ ఇచ్చారు. లార్జెస్ట్ స్టేట్ లో 11th ప్లేస్ ఇచ్చారు. లార్జెస్ట్ స్టేట్ లో 11th ప్లేస్ అంటే ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే, లార్జెస్ట్ స్టేట్లు దేశంలో 13. లార్జెస్ట్ స్టేట్స్ దేశంలో 13లో మనం 11 వస్తాం. దీంట్లో ఒడిశా ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది. అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి రాష్ట్రం ఎందుకు వచ్చిందంటే, నీతి ఆయోగ్ చెప్పే లెక్కల ప్రకారం కూడా ప్రధానంగా వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసింది ఏంటంటే, ఆర్థిక నిర్వహణ అధ్వానంగా ఉంది, అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఆర్థిక నిర్వహణ ఫిజికల్ డెఫిసిట్స్ కానీ అది అప్పుల విషయంలో కానీ బ్యాలెన్స్ గా లేకపోతే పరిశ్రమలు రావు, అందువల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పడిపోతా ఉంది. మనం రూపాయికి భూమి ఇచ్చేస్తాను, ఉచితంగా భూములు ఇచ్చేస్తానంటే రారు అన్న పద్ధతిలో నీతి ఆయోగ్ చెప్పింది. అయితే వాళ్ళ బేస్ ఏంటి? కాగ్ రిపోర్ట్. రెహమాన్ గారు కాగ్ రిపోర్ట్ ని చాలా మంది ఏమంటారంటే, ఇది వాళ్ళు అట్లే చెప్తారు అలవాటని. కాదు, కాగ్ రిపోర్టు వాళ్ళ సొంత కవిత్వం కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే లెక్కల్ని ఒక చోట కూడి రాస్తారు. లెక్కల మాస్టరే వాళ్ళు సృష్టించింది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ఆధారంగా ఒక చోట కూర్చి లోపం ఏంటి, ప్లస్ ఏంటి, మైనస్ చెప్తారు. కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఎక్కడ ఉన్నాయంటే, 2026-27 నడుస్తున్న ఫైనాన్స్ ఇయర్ లో 3.32 లక్షల కోట్లతో బడ్జెట్ అంచనా వేశారు. దీంట్లో 26-27 ఫైనాన్స్ ఇయర్ ప్రారంభంలో మొత్తం 1 year లో రెవెన్యూ రాబడి 2,34,140 కోట్ల రూపాయలు వస్తుందని అంచనా వేశారు. ఫస్ట్ త్రైమాసికం ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ త్రైమాసం అంటే 25% అయిపోయింది కదా. దీంట్లో యాక్చువల్ గా మనం 2,34,000 మనం డివైడ్ చేస్తే కనీసం 58,000 కోట్ల రూపాయలు మొదటి 3 నెలలు రావాలి రెవెన్యూ రాబడి. కానీ ఎంత వచ్చిందంటే 39,500 కోట్లు వచ్చింది. దాదాపు 19,000 కోట్ల రూపాయలు వ్యత్యాసం డెఫిసిట్ ఉంది. అంటే 19,000 కోట్లు 1/4 అయితే దీనికి 4 భాగాలు విడగొడితే 76,000 కోట్ల రూపాయలు మీరు అనుకున్న అంచనా ప్రకారం డబ్బులు రావు. అంటే బడ్జెట్ రాబడి అదే కదా. అంటే 2,34,000 కోట్లు 1/3 మీరు అంచనా తగ్గట్టు రాదనేది దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఒక నెల అటు ఇటు ఉండొచ్చు, ప్రమాదకర గంటికలు ఉన్నాయి. రెవెన్యూ లోటు ఫైనాన్స్ ఇయర్ మొత్తానికి 22,000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మన పయ్యావుల కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఈ 2026-27 సంవత్సరానికి ఫైనాన్స్ రెవెన్యూ లోటు 22,000 కోట్లట 12 నెలలకి. ఆశ్చర్యకరంగా కాగ్ రిపోర్ట్ ప్రకారం మొదటి 3 నెలలను 23,000 కోట్లు వచ్చేసింది. 1,000 కోట్లు దాటేసింది మొదటి 3 నెలలకే. ఇంకా 9 నెలలు ఏం చేస్తారు? ఇది ఆందోళన కలిగించే అంశం కాదా? 2 ఫిజికల్ డెఫిసిట్ అయితే ఇంకా ఘోరం. బడ్జెట్ అసెస్మెంట్ ప్రకారం 75,868 కోట్ల రూపాయలు ఫిజికల్ డెఫిసిట్ ఉంటుందని అసెస్మెంట్ వేశారు. మొదటి 3 నెలల్లోనే
46.3% అందుకొని 33,612 కోట్ల రూపాయలు ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసింది కేవలం మొదటి 3 నెలల్లోనే. అంటే దీని లెక్కేసుకుంటే ఈ ఫిజికల్ డెఫిసిట్ 75,000 కోట్ల రూపాయలని అంచనా వేసి 75,000 కోట్ల రూపాయలు అప్పులు తెస్తామని చెప్పారు పూడ్చుకోవడం కోసం. కానీ ఈ లెక్కలు చూస్తా ఉంటే 1,30,30,000 కోట్లు అప్పులు చేసేది ఉన్నారు. దీని ఫలితం ఏమవుతుంది? ఇచ్చిన హామీలు అమలుగా. ఇది ప్రమాదకరం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే 3,32,000 కోట్లు అంచనా వేశారు. దీంట్లో ఒక 70,000 కోట్లు రాకపోతే ఏం చేస్తారు? కేటాయింపుల నుంచి కట్ చేస్తారు. అంతే కదా. ఇరిగేషన్ 50,000 కోట్లు అంటారు, ఖర్చు కాదు. రాకపోతే ఏం చేస్తారు అంటే మొదటి సంవత్సరం ఏమో దాదాపు 15,000-20,000 కోట్ల రూపాయలు అంచనా అందుకోవాలి. రెండో సంవత్సరం ఏమో 30,000 కోట్లు, మూడో సంవత్సరం చూస్తే 70,000 కోట్లు. అంటే పెరుగుతూ పోతాం. అంటే ఇట్లాంటి ఆర్థిక అస్తవ్యస్తంగా ఉంటే అదే నీతి ఆయోగ్ చెప్పింది. ఫిజికల్ డెఫిసిట్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం, ఆర్థిక నిర్వహణ లోపాలు ఉండడం, అప్పులు విపరీతంగా పెరగడం కారణంగా ఎప్పుడు పరిశ్రమలు ఎప్పుడు వస్తాయి రెహమాన్ గారు? చాలా మంది ఉంటే మీకు ఉచితంగా ఇస్తాము ట్యాక్స్లు, దీనికి రారు. ఇది ఒక పారామీటర్ మాత్రం. ఎక్కువ ఎప్పుడు వస్తారంటే లా అండ్ ఆర్డర్ బాగుండాలి, ఆర్థిక స్థితిగతులు రాష్ట్రంలో బాగున్నప్పుడే పరిశ్రమలు వస్తాయి. ఆర్థిక స్థితిగతులు పరిస్థితి బాగాలేదు. లా అండ్ ఆర్డర్లో మీరు ఎంతమంది ప్రస్తావించి 26% అన్నారు, 26 అన్నారు. ఈ రెండు బాగలేనప్పుడు ఎట్లా వస్తాయని నీతి ఆయోగ్ చెబుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఉల్టాగా ఆలోచించాలి. మీ పద్ధతులను ఉల్టాగా ఆలోచించుకుంటే ఈ రాష్ట్రానికి మంచిది. లేకపోతే ఏం చేస్తారు? 75,000 కోట్ల రూపాయలు అప్పు చేయాలనుకుంటే 1,00,000 పైచేలకు అప్పు చేస్తారు. పన్నులు విపరీతంగా వేయాల్సి వస్తుంది, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, అప్పులు విపరీతంగా చేయాల్సి వస్తుంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా. ఇచ్చిన హామీలు అంటే ఎలక్షన్ హామీలు కాదు, బడ్జెట్ లో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయరు. ఇప్పటి వరకు మన గొడవ అంతా ఎలక్షన్ హామీలు. అరే ఇప్పుడు గొడవ ఏంటంటే బడ్జెట్ హామీలు కూడా అంటే అసలు ఏం జరుగుతుంది సార్? నిజంగానే ఈ కేవలం 2 ఏళ్ళు అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. 2 ఏళ్లలోనే ఒకటి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 13వ స్థానానికి పడిపోయింది. ఇక కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం 26వ స్థానానికి పడిపోయింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి బాగాలేదు. అంటే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇంత అధ్వానంగా ఉందా? నేల విడిచి సాగు చేయడం రియాలిటీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం బుద్ధిపుట్టిన ఎన్నికల హామీలు ఇచ్చేసినారు. 50,000-60,000 కోట్ల రూపాయల పైన మనం సంక్షేమ పథకాలకు చేయలేము అని తెలిసి కూడా 1,60,000 కోట్ల రూపాయలకి హామీలు ఇచ్చారు. ఇప్పుడు అమలు చేయమని జగన్మోహన్ రెడ్డి కొట్లాడుతున్నాడు. ప్రజలు కూడా ఆశిస్తారు. రెండోది, ఆర్థిక సంపద సృష్టించి పంచుతానంటాడు. సంపద సృష్టి అంటే ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవడం. ఈ 2 ఏళ్ల కాలంలో మీరు ఉదాహరణకు షిప్పింగ్ యార్డ్స్, షిప్పింగ్ హార్బర్స్, పోర్ట్లు, ఇవే కదా ఆదాయం బాగా వస్తుంది ప్రభుత్వానికి. అవన్నీ ప్రభుత్వం చేతిలో ఉండాలని జగన్ గారు పెడితే దాన్ని మీరేం చేస్తున్నారు? పీపీఐ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఆదాయం వాళ్ళకి పోతుంది. ఇంకా మంత్రి గారి ప్రకటన చూసాను విచిత్రంగా, జనార్దన్ రెడ్డి గారు. వారు ఏమంటారంటే ఈ 3 పోర్ట్లు, రామాయంపట్నం పోర్టు, మూలపోర్టు ఉన్నాయి కదా, ఈ మూలపేట పోర్టు ఏదో, ఈ 3 పోర్టులకు సంబంధించి 50,000 కోట్ల రూపాయలు అవుతుంది. అంత ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి పీపీఐ పద్ధతిలో పోతున్నాం అంటున్నారు. రెహమాన్ గారు బేసిక్ గా విదేశీ మారక ద్రవ్యాల నుంచి డబ్బులు వస్తే అది కరెక్ట్. ఇప్పుడు నువ్వు ఇచ్చేవాడందరూ మళ్ళీ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటారు. ఏమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు తీసుకోలేదా బ్యాంకుల నుంచి? ఇప్పుడు రామాయపట్నం పోర్టు ఎల్ఐకి ఇచ్చి అతను పోయి ఎస్బీఐలో బ్యాంకు లోన్ తీసుకొని రాగాలేంది, ప్రభుత్వం తీసుకోవచ్చు కదా. అక్కడ అమెరికా నుంచో బ్రిటన్ నుంచో డబ్బులు వస్తాయంటే విదేశీ మారదరం. నువ్వు ఇండియా వాడికి ఇస్తావు, వాడు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకు, ఆ బ్యాంకు డబ్బులు కూడా ప్రభుత్వం అందే కదా, అది ప్రభుత్వం చేయొచ్చు కదా. డబ్బులు ఏమైనా కథలు ఎందుకు చెప్తారు? కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ వాడికి ఇస్తే అప్పుడు ఏమవుతుంది? ఆదాయం సంపద వాడి చేతిలో పోతుంది, నీ చేతిలో ఆడుంటుంది. ప్రభుత్వం చేతిలో ఆదాయ సంపద వచ్చే అవకాశాలు మీరు వచ్చుకుంటున్నారు. ఖర్చు ఎక్కడ పెడుతున్నారు? భారీగా అమరావతిలో పెడుతున్నారు. 47,000 కోట్ల అప్పు పెడుతున్నారు. అది ఇప్పట్లో ఉత్పత్తి ఇస్తుందా? ఎప్పుడు ఇస్తుందో తెలియదు, ఇస్తుందో రాదో తెలియదు. కాబట్టి అనుత్పాదక వ్యయం మీద ఖర్చులు పెరుగుతున్నాయి. ఉత్పాదకత వచ్చే చోట ఏమో పీపీఎల్ అంటారు. ఇంక ఎక్కడ వస్తుంది నీకు డెవలప్మెంట్? ప్రభుత్వం చేతిలో డబ్బులు ఉండవు, డబ్బులు లేవు కాబట్టి అప్పులు కాబట్టి ఆర్థిక పతనం. అన్ని ఒకదానికి ఉల్టా. అందువల్ల నేను అన్నాను, ఇప్పుడు నడుస్తున్న నడకకు పూర్తిగా రివర్స్ లో నడవాలి. అప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగుంటుందని నా అభిప్రాయం.